నుంచి 145 ఈ కీర్తన హెడ్డింగ్లో స్తుతి కీర్తన, దావీదు యొక్క దేవుని స్తుతించే కీర్తన. ఇంకోటి కూడా ఉంది, అదే హెడ్డింగ్తో 100వ కీర్తన, అది కూడా స్తుతి కీర్తన, దేవుని స్తుతించుట. ఈ పై అధ్యాయాల్లో మరి ప్రార్థన చేశాడు. ఈ పైన 4 అధ్యాయాలు 5 అధ్యాయాల్లో చూస్తే ప్రార్థన ఉన్నది. ఇక్కడ అయిన తర్వాత స్తుతి కీర్తన, దేవుని స్తుతిస్తున్నాడు. సో మన ప్రార్థనలు మరి ఆయన ఏం కార్యాలు చేసేవాడో వాటన్నిటికీ ప్రభు ఏం చేస్తున్నాడో ఆయన విని ఆయన మన కొరకు ఏమై ఉన్నాడో మరి స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. 145వ కీర్తన మొదటి నుండి. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయలుత్వమును గుర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని వారు గానం చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకే. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుదు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించెదరు గాక. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మేము నీ ఎదుట కూర్చుంటకు, నీతో కూడా కూర్చుంటకు మాకు ధాన్యత ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మరి మీరు ఎంతైనా నమ్మదగిన వాడు, మమ్మల్ని ప్రేమించినవాడు, సదాకాలం నిల్చున్నట్లుగా నీ వాక్యాన్ని మీరు గణపరిచావు. మా చేతిలో కూడా నీ వాక్యాన్ని ఉంచి ఉన్నావు దేవా. దయచేసి నీ మాటల ద్వారా మమ్మల్ని నూతనపరచము, ఆశీర్వదించము. సమయాన్ని యథార్థంగాను ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించుటకై మాకు సహాయం దయచేయండి. వ్యర్థమైన సంగతులన్నిటి నుంచి మమ్మల్ని కాపాడము, నీ సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నూట 145వ కీర్తన. ఇక్కడ దావీదు దేవుణ్ణి అంతకు మునుపు ప్రార్థన చేసినవాడు, ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయనను గురించి నా రాజా, నా దేవాని. మరి ఎందుకు ఆయన నామాన్ని స్తుతిస్తున్నాడు? ఎందుకు అనుదినము ఆయనను స్తుతిస్తున్నాడు? నిత్యము
నేను నిన్ను స్తుతిస్తానన్నాడు. అంతేకాకుండా ఇతరులు కూడా దేవుని స్తుతించినట్లుగా ఎరుగుతున్నాడు. జనులు కూడా దేవుని కార్యాలని కొనియాడుతారని. తర్వాత మనుషులు అందరూ ఆయన ఆశ్చర్య కార్యాలని, భయంకరమైన కార్యాలని, ఆయన సామర్థ్యతను వివరిస్తారని చెప్తున్నాడు. అయితే ఆ సామర్థ్యత మనుషులు ఎరుగుట్లేదు. అయితే తన వారు, ప్రభు యొక్క ప్రజలు వారు ఎరుగుదురు, వారు యెహోవాను స్తుతిస్తారు. చూడండి, ఐగుప్తు నుంచి వచ్చిన ఫరో, అతని మహాసైన్యం అందరికి కూడా బలాఢ్యులే. వాళ్ళ గుర్రాలు శ్రేష్టమైనవి, బలమైనవి, వారి రథాలు శ్రేష్టమైనవి, రౌతులు కూడా జ్ఞానం గలవారు. అయితే ప్రతివాడు ఇంట్లో ఒక చావు ఉన్నది. ప్రతి ఇంట్లోనూ మరణం ఉండింది. మరి దాని గురించి దాదాపు 3 రోజులు వాళ్ళు బాగా ఏడ్చారు. ఆ డెడ్ బాడీస్ని మరి వెంటనే పేదవాళ్ళు అయితే త్వరగా దాన్ని తీసేస్తారు. మరి ఇంకా ధనికులైతే ఇంకా 2-3 రోజులు ఉంచుకుంటారు. అంతకాలము ఆ డెడ్ బాడీకి ఎంతో సేవలు చేస్తారు. ఎందుకంటే అన్బామ్ చేసి సుగంధ ద్రవ్యాలు పూసి, ఇంకా కొద్దిమంది అయితే ఆ డెడ్ బాడీని మరి మమ్మీస్గా చేసి, అంటే అన్బాంబింగ్ చేసి, మరి దానికి ఎన్నో రోజులు పూతలు పూయాల. ఆ బ్లడ్ అంతటినీ పంపుల ద్వారా తొలగించి అందులో సుగంధ ద్రవ్యాలు ఎక్కిస్తారు ఆ నరాల్లోంచి. ఒకవైపు చెడు రక్తం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అట్లా ప్రాసెస్ ఆఫ్ టైమ్స్కి అది పెద్ద విలువైన మమ్మీస్గా చేస్తారు. మళ్ళీ దానికి ఈ తలకి కిరీటం కూడా బంగారు కిరీటాలు పెడతారు. అంటే ఇంతకీ ఐగుప్తులో జరుగుతున్న సంఘటన, ఐగుప్తీలలో ప్రతి ఇంట చావు, తెగులు ఉన్నది. మరి ఇప్పుడు ఇంత జరిగినా కానీ ఫరో మరియు ఐగుప్తీలు ఎందుకు ఈ జనాన్ని పోనిచ్చాం? అరే, ఎంతవరకు చూడలేదా దేవుని కార్యాలు? ఇంతవరకు ఆయన తీర్పులు వారు చూడలేదా? ఎట్లా ఐగుప్తు నాశనం అయింది, ఎలాగా ఐగుప్తు మరి దేవుని కార్యాలు, తీర్పులు చూశారు. అయినా ఒకవైపు ఆశ్చర్యము లేదు, ఇంకొక వైపు భయము లేదు. మనం యెహోవాకు విరోధంగా పోరాడుతున్నామని ఎరగలేదు, లేక ఆ దేవునితో సమాధాన పట్టకు వారు విధేయత చూపించలేదు. కఠినపరుచుకుని వారు మరి వెళ్ళిపోయిన ఇజ్రాయేలీలను, అది కూడా వాళ్ళేమీ రాజమార్గాల్లో పోలేదు, మరి అరణ్య మార్గం వెళ్ళారు. అప్పుడు వాళ్ళు దేవునికి కీర్తనలు పాడుతున్నారు, విమోచన గానాలు. యెహోవా విమోచించిన వారు. దేవుడే చెప్పాడు, నేనే నిన్ను విడిపించాను ఐగుప్తు బాధల్లోంచి, నేనే. సో వాళ్ళు ఎరుగుదురు దేవుడే వాళ్ళని విడిపించాడని ఐగుప్తు యొక్క బంధకాల్లోంచి. ఐగుప్తు తెగుళ్ళలో ఏ ఒక్క తెగులు వారికి అంటుకోకుండా ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుల మధ్య సేవ చేశారు. ఐగుప్తుల ఇంటి నుండి వాళ్ళ తాతలు కష్టపడిన కష్టార్జితం అంతా దేవుడు లెక్కలు వేశాడు. ఆ డబ్బు లేక ఆ యొక్క వెండి బంగారములు, ఆ ముత్యాలు, రాళ్ళు, వాళ్ళు విలువైన రీతిగా వాళ్ళు ఐగుప్తీయులు మార్చుకున్నారు. వీళ్ళ కష్టార్జితాన్ని ఇవ్వకుండా పని చేయించుకుని వాళ్ళన్నీ మేలు పొందారు. వ్యవసాయాల్లో మేలు పొందారు, ఇళ్లల్లో కట్టించుకున్నారు, ఇటుకలు తయారు చేయించుకున్నారు, కట్టించుకున్నారు. అన్ని పనోళ్ళుగా చేయబడ్డారు ఇజ్రాయేలీలు, హెబ్రీలు అని చెప్పబడ్డారు. అలాగే కఠిన సేవ చేయించుకున్న 3-4 తరాలు లేక 400 సంవత్సరాల యొక్క జీతాలు వాళ్ళు ఇవ్వలేదు. అయితే దేవుడు లెక్కలు కట్టాడు. వాళ్ళు దగ్గర నుంచి వెండి బంగారములు, మిగిలిన విలువైన రాళ్ళు, వాన్ని వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి దేవుడు, మీరు వెళ్ళిపోయి అడగండి అని అడిగినప్పుడు ఇంట్లో డెడ్ బాడీ ఉన్నది, దాని గురించి ఏడుస్తూ ఉన్నారు.
ఇజ్రాయిల్ వచ్చేసరికి బాబాయ్ పాము వచ్చేసిందా అన్నట్టు భయం వేసింది. సర్పం చూసినట్టుగా భయపడుతున్నారు. మమ్మల్ని వీళ్ళు వచ్చారు, ఇంక మేము కూడా చచ్చిపోతామేమో, మేము కూడా ఇంకా బతకమేమో, భయం వేసేసింది వాళ్ళకి. భయం వేసేసి మేము దేవుని సేవించి వెళ్తున్నాం అరణ్యంలోనికి, మరి ఆభరణాలు కావాలి మాకు, దేంతో వెళ్తాం, ఆభరణాలు ఏంటంటే హాయ్ బాబాయ్ వీళ్ళు ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం అని చెప్పేసి వాళ్ళు లోపల దాచిన పెట్టెలన్నీ ఇప్పి, లేకపోతే ఇనపెట్టెలు ఇప్పి, వేలగల రాళ్ళు, ముత్యాలు, వెండి బంగారాలు, ఆభరణాలన్నీ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు దోచుకున్నారు అన్నట్టున్నది, కానీ అది దోచుకుంటాం కాదు, దోపుడు సొమ్మేది, కానీ వాళ్ళది సొంత జీతం. అది వాళ్ళ తాతలు కష్టపడిన జీతం, వారు కష్టపడిన జీతం అన్నీ దేవుడు ఇప్పించేశాడు. చూసారా, అనుకుండవచ్చు మనము దేవుడు న్యాయవంతుడు, ఆయన కార్యాలు న్యాయమైనవి, ఆయన క్రియలు చేయట్లో కూడా మరి పరిశుద్ధమైన వాడు. ఆయన మరి కార్యాలు గొప్పవి కాబట్టి ఆయన క్రియలన్నింటిలో కూడా చూడు 17వ వచనం, తన మార్గములన్నిట్లో నీతి గలవాడు. ఇంగ్లీష్లో చదవండి. హోలీ హోలీ ఆయన క్రియలన్నిట్లో పరిశుద్ధమైన వాడు. ఆయన ఏ అపవిత్రమైన కార్యాలకి, ఏ అన్యాయం చేయటానికి ఒప్పుకునేవాడు ఏం కాదు. సో వారు విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకున్నట్టుగా వారు ఒక సంతోషం ఏంటంటే, ఇంత ఎక్కువైన జీతం మాకు వచ్చింది, ఇంత ఎక్కువైన విలువ, వెండి బంగారములు, వాళ్ళ మిక్కిలి వెలగల రాళ్ళు, ఇవన్నీ మరి సంపాదించుటకు దేవుడు సహాయపడ్డాడు. అది ఒక సంతోషం. బరువులు ఉన్నాయి, వారి ఒంటి నిండా బరువులు ఉన్నాయి, పిల్లల మీద బరువులు ఉన్నాయి. ఈ బరువులుగా లేదు. ఏంటంటే ఏం బరువులు ఇవి? అది వాళ్ళు మోయటానికి ఇష్టపడలేని బరువులు కాదు. అవి ఇష్టం లేని బరువు మోయటం అంటే, ఇక్కడ గ్లాసో స్పూనో ఇక్కడ పడింది అనుకో, పిల్లవాడిని పిలిచి, చిన్నవాళ్ళు ఎవరినైనా పిల్లల్ని పిలిచి, మరి ఇది కిచెన్లో పడేసిరారా, పెట్టేసిరారా అంటే, ఆడేదో ఆడుకుంటాకి వెళ్తున్నాడు వేరే పని మీద, ఇప్పుడు వాడిని రమ్మని ఈ స్పూన్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసిరారా అంటే, ఆ స్పూన్ వాడికి ఏమైపోద్ది? బరువు అయిపోతుంది. వాడికి ఇష్టమైంది అక్కడ ఏదో పెద్ద బాక్స్ ఉంది, ఆ బాక్స్ని బరువే అయినప్పటికీ వాడికి ఇష్టం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ లాక్కు రావాలా. అది బరువు అయినప్పటికీ వాడికి ఇష్టమైంది ఆ బాక్స్ని ఇక్కడ లాక్కు రావాలా. ఏం చేస్తాడు? వాడు కష్టపడతాడు, లాక్కు వస్తాడు, లేకపోతే మోసుకొస్తాడు, వాడికి ఇష్టమైంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ బరువులు ఇష్టమైనవా కష్టమైనవా? ఇష్టమైనవి. కొల్ల సొమ్ము బరువులతో ఉన్నారు, కానీ కష్టంగా లేవు. అంతేకాదు త్వరపడుచు ఉన్నారు నడకలో. వారు పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఓ దేవా మమ్మల్ని విమోచించావు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చేదరు. సో యెహోవా విమోచించిన వారు నోట దేవుని స్తుతి కీర్తనలు ఉన్నాయి, వారు పాటలు పాడుతున్నారు. వారు అరణ్య త్రోవ, రాళ్ళు, రొప్పలు, గుట్టలు, ఎత్తులు, పొలాలు, ఇవేమిట్లో కూడా వారి కాలుకి రాయి తగలలేదు. ఇవన్నీ కార్యాలు మరి దేవుడు తన ప్రజలకి తెలియజేసి ఉన్నాడు. వారు వెళుతున్నారు కాబట్టి వారు దేవుని స్తుతిస్తూ పోగలుగుతున్నారు. అది ఎట్లా ఉన్నదంటే, బయట నుండి చూసేటి వాళ్ళకి ఎలా ఉన్నదంటే, పరమగీతాల్లో
వాళ్ళ యొక్క స్తుతి కీర్తనలు, వారి పాటలు, వారు దేవునికి చేసేటువంటి కృతజ్ఞతతో కూడిన మాటలు లేక కీర్తనలు ఎట్లా ఉన్నాయి పరమగీతాల్లో మీరు చూడొచ్చు. అరణ్యంలో నుంచి వస్తున్నాయి. 3వ అధ్యాయం పరమగీతం 3వ అధ్యాయం 6వ వచనం. ధూమ స్తంభముల వలె. ధూమ అంటే పొగ. ఇందా పాప పొగేసింది ఏమని చెప్పాను. ఈ పొగ వేసింది, పొగ కనపడింది. అయితే పొగ కనపడింది, మీరేం సెన్స్ చేశారు? ఇంకా వాసన వచ్చింది. ఈ వాసన ఎందుకేమన్నాను? ఈ 4-5 రోజులు ఏమొచ్చింది? వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డాక తేమ భూమిలోంచి తేమ లెగిస్తూ ఉంది. వాతావరణం అంతా తేమ ఉంది. ఏ వైరస్ అనే ఉన్నదనుకో, ఒకళ్ళ నుంచి రొంప జ్వరాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి? ఈ ఎయిర్లోకి వచ్చేసింది, వాతావరణంలోకి వచ్చేసింది. కాబట్టి ఈ పొగ ఏంటది? ఆ వైరస్ని కొంత లోపలికి రానియదు. ఆ వైరస్ దూరం అయిపోతుంది. కాబట్టి ఈ సాంబ్రాణి పొగ ఏంపిచ్చా. ఇది అన్యాచారం కాదు, ఇది మనకు అవసరం. తర్వాత ఈ హార్మోనియం ఎందుకు మానిపించేశాను? ఈ తేమ వలన అవన్నీ ములుస్తావా? ఈ వాతావరణంలో అవన్నీ పోతాయి. చాలా ఖరీదైనవి. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వచ్చినాయి, ఇందులోనే అన్నీ వినిపించేస్తున్నారు. అలా ప్రాక్టీస్ చేసుకోండి, మంచిదే. అయితే వాతావరణాన్ని బట్టి మరి ఇన్స్ట్రుమెంట్లు కూడా పోతాయి. అయితే మరి ఇంతమంది ఐగుప్తు నుంచి వస్తున్నారు. ఐగుప్తు నుంచి వస్తూ ఉంటే అరణ్య మార్గమున వారి దేవునికి చేసేటువంటి స్తుతి కీర్తనలు, వారు దేవునికి గుచ్చి పాడుతున్న పాటలు, వారి మాటలు ఎలా ఉన్నాయంటే ధూమం వలె ఉన్నది. ధూమం అంటే ఏమన్నాను? పొగ. ఆ పొగ ఎలా ఉన్నది? స్తంభముల వలె పైకి లేస్తూ ఉంది. అది దేవుని వద్దకు చేరుతుంది. వారి స్తుతి కీర్తనలు, వారి ప్రార్థనలు, ఇవన్నీ సాదృశ్యంగా పొగ. అది పొగ రావాలంటే అక్కడేముండాలి? పొగందా అంటే అక్కడేముంది? నిప్పు ఉన్నది. మరి నిప్పు ఎక్కడి నుంచి తీయాలా? ఇజ్రాయేలీలకి పైనుండి వచ్చిన ధూపం కావాలా. పైనుంచి తర్వాత కాలంలో ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు మరి వారు ఆ పని పూర్తయినాక బలి అర్పణ బలిపీఠం మీద పెట్టి కట్టెలు పేర్చి బలి అర్పణగా పశువును వధించి అందు మీద పెట్టారు. పశువును వధించినప్పుడు బ్లడ్ వచ్చేసింది. ఆ బ్లడ్లో కొంత తీసుకున్నారు. పళ్ళెంలో లోపల ఉన్న ప్రతి ఉపకరణాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. తర్వాత ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలమునకు మరి పరిశుద్ధ స్థలమునకు మధ్యనున్న తెర, యువతలో ఉన్నటువంటి దీపస్తంభం, అన్నీ కూడా రక్తం ద్వారా ప్రతిష్ఠించబడుతున్నాయి. తర్వాత మరి బలి అర్పణ అర్పించబడింది ఓకే, కానీ కాల్చడానికి ఏం కావాలి? అగ్ని కావాలి. మరి అగ్ని మోసే అగ్గిపుల్లయో లేకపోతే ఎలక్ట్రికల్ షార్టేజ్ని బట్టో ఇనుముని ఎక్కువగా హై స్పీడ్లో కొట్టడం ద్వారానో లేకపోతే రాళ్లను కొట్ట ద్వారానో చెక్కలను నలుపుడు ద్వారానో ఇట్లా తయారు చేయబడిన అగ్ని కాదు. ఈ అగ్ని పైనుండి వచ్చింది. అది ఆ అగ్ని కావాలి. అన్ని అగ్నిలే, చాలా అగ్నిలు ఉన్నాయి. ఈ అగ్నిలన్నిటినీ దేవుని యొక్క ఉద్దేశం కాదు, పైనుండి వచ్చిన అగ్ని కావాలి. ఆ అగ్ని ద్వారానే వారు
బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని దోపార్తిలో, మరి అహరోను ఆ దోపార్తిలో నిప్పులు తీసుకుని దూపవేదికలో వేసుకుని అప్పుడు దాని మీద సుగంధ ద్రవ్యములు దేవుడు చెప్పినట్టుగా ఏదేది కలపాలో మరి ఆ పొడులన్నిటినీ కలిపి సుగంధ ద్రవ్య మేళకులు అన్నాడు. దాన్ని కలిపేటవాడుని సుగంధ ద్రవ్యం మేళకుడు. ఆ సంబారం అంటే ఆ మిక్చర్ పౌడర్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు కూడా తగిలిమన్నాడు. సో అన్నిటినీ తీసుకుని అహరోను ఆ ధూపవేదికలో నిప్పుల మీద వేసినప్పుడు పొగ పైకి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర వాసన ఉన్నట్టుగా ఆ పర్యావరణం అంతా వాసనగా ఉన్నది. ఇది చిన్న ధూపవేదిక, అది చేత్తో పట్టుకెళ్ళే ధూపవేదిక. అందు మీద ఉన్న నిప్పులు బలిపీఠం నుంచి తీయబడినాయి. బలిపీఠం మీదకి వచ్చిన నిప్పు పైనుండి వచ్చింది. ఇప్పుడు ఈ నిప్పు ఆగిపోకూడదు, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ఏదైతే పైనుండి వచ్చిందో అగ్ని ద్వారానే ఆ మందిరంలో పరిచర్య జరగాల. మరి ఇప్పుడు దేవునికి చేసేటువంటి కృతజ్ఞతాస్తుతి దేనిని బట్టి మనం చేయాలి? ఇప్పుడు అది స్తుతికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం. మరి దేవుడికి ఆ ప్రజలు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన గురించి మాట్లాడి కొంచెం త్వరపడుచు వస్తూ ఉంటే అది బయట నుండి చూస్తున్న వాళ్ళకి అగ్ని లేక ధూపము పొగ స్తంభముల వలె పైకి లేస్తూ ఉంది. బయట ఉన్న వాళ్ళు ఏంట్రా అది ఆ ఆ అరణ్యంలో అలాగ వెళ్ళిపోతుంది ఆ పొగ, ఆ పైకి స్తంభాల్లాగా లేస్తుంది ఏంటా అని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. చూడండి 6వ వచనం మళ్ళీ, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గం వచ్చు, ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ. అక్కడ పొగ పైకి లేస్తూ ఉంటే బా ఏంటబ్బా అది. అంతేకాదు, అరే వాసన కూడా వస్తుంది. ఏంటి వాసన? ఇదేంటి ఇటువంటి వాసన ఎప్పుడు నేను సెన్స్ చేయలేదు, ఈ వాసన ఏంటి బా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడుతుంది. ఇది ఏమి అర్థం కావట్లే. కాబట్టి అటువంటి వాసన ఇంకోటి తయారు చేయకూడదు, అది దేవునికే. చూడండి సంఖ్యాకాండంలోన నిర్గమాకాండం, అటువంటి వాసన చూడటానికి అక్కడ తప్ప వాళ్ళు తప్ప ఇంకొకటి అలాగా తయారు చేయకూడదు. ఎక్కడది? 30వ అధ్యాయం నిర్గమాకాండం 30వ అధ్యాయం 34వ వచనం. మోషేతో ఇట్లను పరిమళ ద్రవ్యములను జటామాంసి గోపి చందనము గంధపు చెక్క సమభాగముగా తీసుకొని సుగంధ ధూప సంభారము అంటే మిక్చర్. సో అవన్నీ చక్కగా అందులో కూడా ఉప్పు కూడా కలిపాడు. ఇవన్నీ కలిపాక ఉప్పు కలిపిన ఈ అన్ని పొళ్ళు ఏం చేయాలా? చదువు. ఉంచవలను. మీ నిమిత్తం మీరు చేసుకోకూడదు. అది మీకోసం కాదు, ఏ మనిషిని పొగటానికి కాదు, ఏ మనిషిని అక్కడ కీర్తించడానికి కాదు. అది దేవునికి చేయబడే సుగంధ సంభారం. అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచాలి, అది ప్రభువుకు మాత్రమే. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయకూడదు కదా.
చేయవాడు వాడంటే ప్రజల్లో ఇంకా ఉండడు, వాడు చచ్చిపోతాడు అలాంటి తయారు చేస్తాయి. మరి ఇప్పుడు ఇది ఆత్మీయమైన అర్థం. పాత నిబంధన మనకి సాదృశ్య రూపమైనది, సూచనప్రాయమైనది. దేనికి? అసలైన దానికి, దేవుని రాజ్యానికి, దేవుని ఇంటికి, దేవుని పరిసరికి, ఆత్మీయమైన దానికి సాదృశ్య రూపమైనది, సాక్ష్య రూపమైనది. ఇది క్రొత్త నిబంధనలో మనం ఆత్మీయమైనది. ఇప్పుడు ఇక్కడ భౌతికమైనది, క్రొత్త నిబంధన ఆత్మీయమైనది. ఏది శాశ్వతమైంది? ఆత్మీయమైనది. కాబట్టి ఆత్మీయమైన అర్థాన్ని కొరకు మనకు అర్థమయ్యేలాగిన మరి ఈ భౌతికమైన సంగతుల ద్వారా ఆత్మీయమైన సంగతులు మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఇవన్నీ కాల్చినప్పుడు అవి పొగలేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏ అగ్ని బలిపీఠం మీదకి వచ్చింది? ఏ అగ్ని? పరిశుద్ధ అగ్ని. ఏంటి అగ్ని? పైనుండి వచ్చే ఆత్మ, పైనుండి వచ్చిన శక్తి. మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషినిగా అర్పించుకున్న, ఏ ఆత్మ ద్వారా తను తాను బలి అర్పణగా అర్పించుకున్నాడో, ఏ ఆత్మ ద్వారా ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తముగా మరి తన్ను అర్పణగా అర్పించుకున్నాడో, ఆయన పరిమళ సువాసనగా ఉన్నాడు. చూడు, ఎఫెసీ 5వ అధ్యాయం, ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను బలిగాను ఏ ఆత్మ ద్వారా ఆయన అప్పగించుకున్నాడు? నిత్యుడగు ఆత్మ. దిస్ ఇస్ ద ఫైర్ ఫ్రమ్ అబౌవ్. ఈ అగ్ని ఆరిపోకూడదు. సో ఆ అగ్ని ద్వారానే ఏ పరిచయం చేసినా సరే, ఆ సమర్పణ, ఆ యొక్క స్తుతి ఆరాధన. చూడండి, రొట్టెలు తయారు చేయాలి. బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని వాళ్ళు రొట్టెలు తయారు చేస్తారు. మరి వాళ్ళకి నీళ్లు ఎక్కడి? బండలో బండ దగ్గర పోవాలా, ఆ నీళ్లు తెచ్చుకుంటారు. గంగాళంలో పోస్తారు మందిరంలో. ప్రతి ఇంటా నీళ్లు అవసరం, త్రాగట కానీ మరి స్నానం చేయటకేమి. సో అక్కడ పోయి ఆ ఊట దగ్గర పోయి అది నది వలె ప్రవహిస్తూ ఉంది. ఇంకా సముద్రం అంతా ఎక్కువ అయిపోతుంది. అది ఇంకా లోతుకి వెళ్ళే కొలది, ఎదురుకి వెళ్ళే కొలది లోతుగా ఉంటుంది. చూడండి, ఎటువంటి ఆశ్చర్యకరమైన బండ అది. అది ఎన్ని అవసరాలు తీరుస్తుంది. దాహం కొరకే కాదు, వారు వంట చేసుకుంటకే కాదు, వంట మరి అవసరం లేదేమో. తర్వాత ఇంకా వారి ప్రతి అవసరత కొరకు నీరు వాళ్ళకి సరిపోయింది. సరే, పిండి పిసకాల నీళ్ళు, తర్వాత రొట్టెని తయారు చేయాలా, కాల్చాలా. సో బలిపీఠ మీద నిప్పులు తెచ్చుకున్నారు. తర్వాత మరి అది వారికి ప్రతిది కూడా నిప్పులు. ఇక్కడ ధూపవేదికలో నిప్పు కావాలి, బలిపీఠ మీద ఉన్న నిప్పులు. అందుకే మరి ఆరోన్ కుమారులు వేరొక అగ్ని తెచ్చేశారు ధూపవేయటానికి. అది పైనుండి వచ్చిన అగ్ని కాదు, వేరొక అగ్ని తెచ్చారు. అదే అన్యాగ్ని అంటే అది కాకుండా వేరే. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఎవడు బయటోడు అంటే వాడు అన్యుడు. అన్యుడు అంటే మనం ఇండియన్స్. అమెరికా వాడు, అమెరికా పౌరత్వం గలవాడు, వాడు మన మధ్యకి వచ్చాడు, వాడిని ఏమంటారు? ఫారినర్ అంటారు. లేక ఇంకో మాటలో అన్యుడు అంటారు. మనవాడు కాదు, వాడు మన దేశీయుడు కాదు, మన ఊరి వాడు కాదు. సో అన్యుడు అంటారు. సో అది పరిశుద్ధమైనది కాదు.
దేవుడు ఆజ్ఞాపించింది కాదు. సో అన్యాగ్ని లేక వేరొక అగ్ని తెచ్చిపెట్టారు. మరి దేవుడు ఎంతో ఖచ్చితంగా చెప్తూ వచ్చినాడు. అంటే దేవుడు కోపిష్టి కాదు, ఆయన దీర్ఘశాంతం గల యెహోవా. అంటే ఎన్నో మార్లు గద్దించుంటారు. మరి అబ్బాయిలు చెప్పింది జాగ్రత్త. చిన్నాన్న అలాగే చెప్తాడు. చిన్నాన్న ఆయన ఎవడైనా మోషే ఎవరు చెప్పండి? మోషే ఆహారం పిల్లలకి ఆహారానికి మీరు చిన్నాన్న అని అంటున్నారు. ఎన్నో విధాలుగా ఉన్నాడు. బాబురాంకులకు వచ్చి ఒక తండ్రిగా, భర్తగా, తాతగా అందరికీ బాగానే ఉన్నాడు అని చెప్పారు. ఓకే, మరి మోషే ఎలాగా చెప్పండి? ప్రభు ఇక్కడ అహరోను, మరి ఈ ప్రజలు ఐగుప్తు వెళ్ళటానికి, ఐగుప్తు నుంచి వెళ్ళిపోతున్నాం, మనల్ని నడిపిస్తాకి ఓ దేవతను తయారు చేయంటే వాళ్ళు అసలు పిసినారు వాళ్ళు ఏమిస్తారులే అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ చేయకపోతే ఇప్పుడు అహరోన్ని ఉండనివ్వరు. సో మొత్తం మీద ఏమేమో బలవంతం చేసేసి మరి ఇంకేదో చెడ్డ కార్యాలు చేయడానికి తయారైపోతుంటే, సరే మీరు బంగారం పట్టరండి, మీ చెవులకు ఉన్నాయి అవి పట్టరండి అంటే ఒకడు మించి ఒకడు తెచ్చేశారు. ఆడేం తెస్తే నేను ఇంకెంత తెస్తానని చెప్పి అర్పణలుగా బంగారం తెచ్చేస్తే ఆయన దూడ బొమ్మ తయారు చేశాడు. ఇంకా చూసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి విమోచించిన వాడు నీవే అని చెప్పి ఆ బొమ్మకి పూజలు, ధూపాలు ఐగుప్తులో చేసినట్టుగా డ్యాన్సులు, డప్పులు ఇవన్నీ చేసి, ఇంకా బట్టలు కూడా ఉన్నాయో లేవో చూసుకుంటా అలాగ పొసెస్ అయిపోయారు. అటువంటి ఆనందంతో నిండిపోయారు. ఐగుప్తు యొక్క ఆనందం అది. ఆ డ్యాన్సెస్ చూడండి, నవేడేస్ అలాంటి డ్యాన్సెస్ సంఘాల్లోనికి వచ్చేస్తున్నాయి. జాగ్రత్త. సో అది సంఘాలు కాదు, అది బయటి, అది దేవుని యొక్క ఇల్లు కాదు, అది చర్చ్ కాదు. అంటే చర్చ్ మీన్స్ యెహోవా విమోచించిన వారు. సో అలాంటి అన్యమైనవి దేవుని ప్రజల యొద్దకు రాకూడదు. కానీ దేవుని ప్రజల యొద్దకు వచ్చేసింది అది ఐగుప్తు విధానం. అప్పుడు అహరోను భయపడ్డాడు. రేపు యెహోవా పండుగ అన్నాడు. మరి ఈలోగన ప్రభు కోపడ్డాడు. మరి భార్య వేరొక పురుషుని చేరినప్పుడు భర్తకి రోషం పుట్టినంత కోపం, వ్యభిచారం చేసిన భార్య మీద కోపం వచ్చినట్టుగా పొడిసేంత కోపం, రోషం వచ్చింది. యెహోవా రోషము గలవాడు. ఆయన మరి తన ప్రజలు పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వారందరినీ సంహరించడానికి నువ్వు తప్పుకో అని మోషేనంటే మోషే అడ్డుపడ్డాడు. మరి ఇప్పుడు మోషే ఆ ఫోర్స్ తోటి వచ్చాడు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతా, బట్టలు లేకుండా దిగంబర్లుగా తిరుగుతూ డ్యాన్స్లు వేస్తూ ఉంటాయని చూసి కోపం మండింది. మిక్కిలి సాత్వికుడైన వాడు మంట మండింది. దైవావేశం, అది దైవ కోపం అతని ద్వారా కనపడుతుంది. మరి ఇప్పుడు అహరోను మీద మిక్కిలి కోపడ్డాడు. అహరోను ఏమంటాడు? మోషేని రా అంట్లా, ఏమన్నాలా? మై లార్డ్, నా ప్రభువా. సో ముందే చెప్పున్నాడు మోషేని, ప్రభా నేను మాట్లాడటకు ఐగుప్తు రాజుతో మాట్లాడటానికి నాకు మాట పోయింది, భాష మర్చిపోయాను, త్వరగా మాట్లాడలేను. నేను పంపతగిన వాడిని, బాగా మాట్లాడగలిగిన వాడిని పంపితే బాగుంటుంది ప్రభా, నేను కాదు. ఎన్నో సాకులు చెప్పినప్పటికీ వెళ్ళు, నీ అన్న ఉన్నాడు కదా, నీ అన్నని నీకు సహకారిగా ఉంటాడు, నేను నీతో చెప్పే మాటలన్నింటినీ అతను చెప్పు, అతడు నీకు నీ పక్షంగా మాట్లాడతాడు,
నీవు అతనికి దేవుడివై ఉంటావు అన్నాడు. సో మోషే అహరోనికి ఎవడు? దేవుడు. సో అంటే దేవుడు కాదు, ఈజ్ ఎ బ్రదర్, తమ్ముడే. అందరికంటే తక్కువ ఆహరోను పుట్టినవాడే, ఆ మిర్యాం ఎత్తుకున్నవాడే, అహరోను కూడా ఎత్తుకున్నవాడే. మరి మోషే చిన్నోడే. సో అయినా ఈజ్ ద లార్డ్, ఈజ్ ద గాడ్. సో మరి ఇక్కడ అటువంటి రీతిగా ఎన్నో మార్లు అహరోను పిల్లలకి, అబ్బాయి జాగ్రత్త, దేవుని చిత్తము, దేవుని సెలవు లేనిది మనం ఏం చేయకూడదు, వేరొక్క అగ్ని కాదు. అదే చిన్న అలా చెప్తాడు. ప్రజలందరూ ఉత్సాహంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఇవన్నీ చేసేదానికి లేట్ అవుతుంది, అలా కాదు. సో వాళ్ళు శాసించారు, వేరొక అగ్ని తెచ్చేశారు. అది అగ్నే, ఇది అగ్నే, అది కాలుతుంది, ఇది కాలుతుంది. కానీ ప్రభు ఆజ్ఞాపించిన అగ్ని. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి మనం, మరీ ఎక్కువైన భయం కలిగి ఉండాలా. పాత నిబంధనలో వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. కొత్త నిబంధనలో ద స్పిరిచువల్ డామినేషన్, క్రొత్త నిబంధన పరిచర్య మరి భయంకరమైంది. పాత నిబంధన పరిచర్యే భయంకరమని అనుకుంటున్నారు, అది శారీరకంగా కనపడుతుంది. అయితే క్రొత్త నిబంధన మరి భయంకరమైంది. అదేంటంటే మరి మనం మన సొంత విధానాల్లో దేవుని స్తుతించుట కాదు, మన సొంత పద్ధతుల్లో దేవుని ఆరాధించుట కాదు. మరి ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా, ఏ ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తాను అర్పణగాను సజీవయాగంగాను అర్పించుకున్నాడు. పరిమళ సువాసనగా ఉండి నిమిత్తం కాల్చబడ్డాడు, తన శరీరం వేయపరుచుకున్నాడు. అది పరిమళ సువాసన అయినది, అది దేవునికి అంగీకారమైన సువాసన. కాబట్టి మరి ఇప్పుడు మనం ఏ అగ్ని ద్వారా దేవుని ఆరాధించాలా? ఏ ఆత్మ ద్వారా యేసు ప్రభు శిలువలో తాను అర్పించుకున్నాడు, అదే బలిపీఠం మీద ఉన్న ఆ అగ్ని, ఆ ఆత్మ ద్వారానే దేవుని యథార్థంగా ఆరాధించవలను. కాబట్టి ఇశ్రాయేలీయులు మరి ఆ దోపార్తులు వలె ఆ యొక్క పొగ పైకి వస్తూ ఉంటే బయటనున్న అన్యులు, ఏంటిది వాసన, ఎంత బాగా వాసన వస్తుంది, ఏంటిది ఈ పొగ ఆశ్చర్యంగా పైకి లేస్తూ ఉంది. సో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అలాగే మరి దేవుని బిడ్డలుగా మరి మనం కూడా యాత్రలోనే ఉన్నాం. మన ప్రభు వచ్చున్నాడు, మనలను తన రాజ్యానికి మహిమకు ప్రభు మనల్ని పిలిచాడు, మనల్ని కూడా పరిశుద్ధపరిచాడు. ఐగుప్తులోనే ఉన్న వాళ్ళమే ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు ఒక బిరుదు పెట్టాడు, పరిశుద్ధులు. చాలా కాలం కిందట మరి ఈ మన వాళ్ళు మరి యోహాన్ గారు, మోసెస్ గారు, బాబురావు గారు, వీళ్ళందరూ ఆ కాలంలో మల్లవరం నుంచి దేవసాయం గారు వచ్చారు. ఆయన ఒక మీటింగ్ పెట్టారంట. ఆ తర్వాత ఆయన అడిగాడట, అబ్బాయిలు మరి మీరు ప్రత్యేకించుకుంటే ప్రార్థన పెడతాను, మీరు వస్తారా, కూడుకుంటారా అని అడిగాడట. అప్పుడు ఆయన కొంబత్తుల నెహమ్యా గారు ఆయన ఈ ఊరికి ఆహ్వానించాడు ఆయన్ని, ఎవరిని, దేవసాయం గారిని. మా ఊరు, మా ఊరు అదేమో అమ్మమ్మ గారి ఊరు అనుకుంటా. సరే మా ఊరిలో కూడా సువార్త చెప్తారా అని అడిగితే ఆయన వచ్చాడు. సరే ఈయన వచ్చిన వాళ్ళని, కుర్రోళ్ళందరినీ పోగేశాడు ఈ నెహమ్యా గారు. ఆ కుర్రోళ్ళు ఎవరంటే వీళ్ళు అనమాట, యోహాన్ గారు, మోసెస్ గారు, మరి జాషువా గారు, ఎవరైనా విక్టర్ గారు, ఇలాంటి వాళ్ళని, మన ఇమ్మానుయేల్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ పోగేశాడు. మీటింగ్ పెట్టారు. తర్వాత బాబురా అంకుల్ కూడా మరి బాగా టచ్ అయి ఉన్నారు వాళ్ళకి. సో
వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నెహెమ్యా గారు అన్నాడంట, పరిశుద్ధులు వస్తారు, ఆయన అన్నమాట, పరిశుద్ధులు వస్తారు, మరి మీరు కూడా వస్తారా బాబా అని అడిగారంట. అంటే పరిశుద్ధులు అంట వీళ్ళు. అప్పుడు యోహాను గారు పట్టుకుని, పరిశుద్ధులు వస్తారంట. ఆ మాట ఆయన్ని ఆకర్షించింది. సో ఆయనతో పాటు వీళ్ళందరూ ఆకర్షించబడ్డారు. పరిశుద్ధులనే బిరుదు మరి మనకి పడింది. సెయింట్ అనే వర్డ్ ఎవరికి పడుతుంది? ఈ బిరుదు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇచ్చే బిరుదులు కాదు ఇవి. రోమన్ క్యాథలిక్ ఇచ్చేటువంటి బిరుదు సెయింట్ హోదా, అంటే భారతరత్న అని అంటారే ఆ టైప్లో ఆ హోదా, ఆ సెయింట్ హోదా ఎవరికి ఇస్తారు వాళ్ళు? మీరు ఎత్తుక్కోండి గూగుల్లో పోయి, సెయింట్ హోదా ఎవరికి ఇస్తారు? అలా కాదది, ప్రభు ఇచ్చే పదవి ఇది. నీకు ఆ బిరుదు ప్రభు ఇస్తున్నాడు. ప్రభు చేతను పరిశుద్ధపరచబడ్డావు, ఆయన రక్తం నిన్ను కడుగుతుంది, ఆయన అగ్ని నిన్ను పరిశుద్ధపరుస్తుంది, మరి నిన్ను పరిశుద్ధులలో చేర్చున్నాడు. అందుకే ఇక్కడ కీర్తనకర్త, నా రాజా ఆయన నా దేవా, నీ ప్రభావము, నీ మహాత్మ్యము, నీ క్రియలు సో నేను వర్ణిస్తాను. అది తరతరాలకి, ఒక తరం వారు వచ్చే తరం వారికి నీ క్రియలను కొనియాడతారు. సో ఆయన తరతరాలకి పూజనీయుడు, ఆయన కార్యాలు శాశ్వతమైనవి, ఆయన కార్యములన్నిట్లో మరి నమ్మకమైన వాడు. ఆయన నిన్ను కూడా పరిశుద్ధులలో చేర్చి ఉన్నాడు, సైన్స్ జాబితాలోకి తీసుకొచ్చాడు. మరి రోమన్ క్యాథలిక్ ఇచ్చే సెయింట్ కాదు, అదన్నీ అపవిత్రమైనవి. అలాంటి హోదాలు మనకు అక్కర్లేదు, వద్దు, అసలు అది అసహ్యమైనది, అబద్ధాలతో కూడిన సెయింట్ హోదా అది. ఒక ఆమె మన దేశంలో సేవ చేసిందంట, ఆ పేరు ఇప్పుడు నేను చెప్పటకు నాకు ఇష్టం లేదు. పరిశుద్ధ సన్నిధిలో దేవుని ఎదుట ఆ నామం వచించటకు యోగ్యమైనది కాదు ఇక్కడ. మరి పరిశుద్ధ దేవుని ఎదుట వీళ్ళు యోగ్యులు కారు. కాబట్టి కుష్ఠరోగుల దగ్గర వెళ్ళి పనిచేసింది, వృద్ధురాలు, ఎంతో సేవ చేసింది, మంచిగా అందరిని ఆదరించింది, మంచి పనే చేసింది. చేసినంత మాత్రాన్ని ఆమెకి సెయింట్ హోదా ఇవ్వటానికి వాళ్ళు రోమన్ క్యాథలిక్స్, ఆ పోప్ వాళ్ళు, ఆ టీం అంతా ప్రయాసపడ్డది. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశారు. ఏంటంటే ఒక లేడీ ఎప్పటి నుంచో క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ రికార్డులన్నీ, ఆ టెస్టులు అన్నీ ఆమె పేరున తయారు చేశారు. ఎవరిదో పేషెంట్ తీసుకొచ్చి ఈ అమ్మాయి పేరు పెట్టారు. సో ఎంతో రోగిగా ఉన్నట్టు నాటం వేసింది. తర్వాత మరి ఇప్పుడు రోగం లేనిదే రోగి అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఫేక్ అనమాట అదంతా. ఎవరో రిపోర్టు ఈ అమ్మాయికి పేరు మార్చి, వయసు మార్చి, అదే వయసులో లేకపోతే పేరు పెట్టేశారు. ఇప్పుడు ఈమె క్యాన్సర్ పేషెంట్. మరి కొద్ది రోజులు అయ్యాక, కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యాక ఆమె మళ్ళీ వైద్యుల దగ్గరికి వెళ్ళింది, రిపోర్ట్ పట్టుకెళ్ళింది. వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే, ఏంటి ఈ స్టేజెస్ నుంచి ఈ స్టేజ్కి ఎలా వచ్చావు, ఇదేంటి నీకు అసలు క్యాన్సర్ లేదు అన్నారు. అప్పుడు ఆవిడ చెప్తుందంట, రాత్రి పలానా మదర్ వచ్చి నాకు చెప్పింది, నువ్వు ముట్టుకుంది స్వస్థపడ్డావు. ఆవిడ చచ్చిపోయాక కల్లో చెప్పిందంట. అప్పుడు అది ప్రోపగండా చేశారు. ఇప్పుడు ఆమె చేసిన ఆశ్చర్యాన్ని బట్టి అప్పుడు సాంఘికంగా మంచి పేరుంది, మంచి సేవ చేసింది, తర్వాత చచ్చిపోయి కూడా కార్యం చేసింది. కాబట్టి ఆమె సెయింట్. అలాగా సెయింట్ హోదాలు ఇస్తారు వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. కానీ అలాంటి అబద్ధాల సెయింట్లు కాదు, ప్రభు చేత నిర్దోషిగా చేయబడిందో. చూడు, యెహోవా చేత 32వ కీర్తన 1వ వచనం.
తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. సో ఇతనందు ఏ దోషం నాకు కనపడలేదు, అది ప్రభుకి ఇవ్వబడింది. ఆయన యందు నీవు కూడా ఏ దోషం లేనివాడుగా, నిర్దోషి అని ఎంచబడేవాళ్ళుగా, అనేక కుమారులను మహిమకు తెచ్చేవాడు నీకు ఇవ్వబడ్డాడు. నీవు ఆయన ద్వారా నిన్ను పరీక్షించినప్పుడు ఇదిగో ఇతని యందు నాకు ఏ దోషం కనపడలేదు. ప్రియులారా, ఎటువంటి హోదా నీకు ఇచ్చినాడు. పరిశుద్ధులలో నిన్ను చేర్చి ఉన్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగం పొందటానికి పాత్రగా చేసినాడు నిన్ను. మరి ఆయనను అంగీకరించే వారికి ఎటువంటి ధన్యత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు నామం, ఆయనను అంగీకరించే వారికి ఎటువంటి ధన్యత ఉన్నది. కాబట్టి మరి నిజముగా నీవు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించి మరి ఆయన యొద్ద నీకు పాప క్షమాపణ నువ్వు అనుభవించినలా నువ్వు కూడా చెప్పవచ్చు, రాజవైన నా దేవా, నా రక్షక, నా దేవా. చూడండి, ఆయన ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు. అక్కడ అంశాలన్నీ నేను ఇప్పుడు వివరించటకు సమయం లేదు. కానీ ఆయన కార్యములన్నీ పరిశుద్ధమైనవి. ఆయన నీతి గలవాడు. ఆయన మరి మన మీద దయాదాక్ష్యాన్ని చేసినవాడు. ఎన్నెన్ని విధాలుగా అక్కడ ప్రభుని ఆరాధిస్తున్నాడో చూడండి, దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా మరి నీ పాపం నుంచి నిన్ను విడిపించాడు. నిన్ను ఆత్మ సంబంధమైన ఐశ్వర్యంతో నిన్ను నింపి ఉన్నాడు. అంతేకాదు యాత్రలో ఉన్నావు, ఆయన రాజ్యానికి మహిమకు నేను పిలిచాడు. కాబట్టి పరిశుద్ధులలో నీకు స్వాస్థ్యాన్ని సిద్ధపరచున్నాడు. వీటన్నిటినీ కలిగిన వాడవై నిరీక్షణతో మరి యాత్ర చేయుచున్నావు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించు వెళ్ళు. యాత్రలో ఇజ్రాయేలీలు మరి ఆయన్ని స్తుతిస్తూ ఎట్లా వెళ్తున్నారో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ వెళ్తున్నారో, విమోచన గానాలతో మరి సంతోషముతో బలముతో వారు వెళ్తున్నారు. వారిలో తూలి తొట్టిలవాడు ఒకడును లేడు. వారు వెళుతున్నారు. మరి అరణ్యము మరి గంతులేస్తుంది. మరి అక్కడ చెట్లు గంతులేస్తున్నాయి, కొండలు గంతులేస్తున్నట్టుగా కనపడుతున్నాయి. అటువంటి ఉత్సాహగానంతో వెళ్తున్నారు వాళ్ళు. వారు ప్రయాణిస్తున్నారు కానీ నడుస్తున్నట్లేదు వాళ్ళకి. చూడండి, ఒక చోట నేను చదువుతున్నాను, వారు ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. అక్కడ నీకేమైంది అని అడుగుతున్నాడు. నువ్వు గంతులేయటానికి ఏంటి కారణం? 114 మొదటి వచనం. ఐగుప్తులోంచి యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, సముద్రం దాన్ని చూచి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వస్తుంటే ఎన్నెన్నో విషయాలు జరిగిపోయినాయి. అన్నీ ఇప్పుడు చెప్పటం కాదు. సముద్రం దాన్ని చూసి పారిపోయాను. యోర్దాను నది వెనకకు మళ్ళీను. కొండలు ఏమవుతున్నాయి? కొండలు ఎలా ఉన్నాయి? పొట్టేళ్ళు వాళ్ళే గంతులు వేస్తున్నాయి. గుట్టలు గంతులు వేస్తున్నాయి. నేను ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కి వెళ్తున్నాను. ఫస్ట్ టైం టుకుటుకు అంటే పట్టాల మీద వెళ్తుంది. అక్కడ ఇంజిన్ గుప్ 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 అంటే లాగుతుంది. స్టేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ట్రైన్ చూశాను. పొగలతో సి అంట వెళ్తా ఉంది బొగ్గింజను. సో ఆ ట్రైన్ ఎక్కాక ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆ శబ్దాలు ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత ఆ ట్రైన్లో వెళ్తుంటే పక్కన చెట్లు ఎలా ఉన్నాయంటే ఇలాగ అంటున్నట్టున్నాయి. అది ఈ మూల నుంచి వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి. అవన్నీ అక్కడి నుంచో చెట్లన్నీ అలాగొచ్చి వెళ్ళిపోతున్నాయి. పక్కనే టెలిఫోన్స్ వైర్లో మరేంటో స్తంభాలు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. మధ్యలో వైర్లు ఇలాగ వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్తున్నాయా నేను వెళ్తున్నానా?
చెట్లు అక్కడ ఉన్నాయి, అవి వెళ్తున్నట్టు ఉన్నాయి. తర్వాత దూరం నుంచి కొండలు చూస్తున్నాను, కొండలు ఇలాగంటున్నాయి. అవి వంగుతున్నాయా, ట్రైన్ వంగుతుందా? ట్రైన్లో ఉన్నాను నేను, కానీ నేను ప్రయాణిస్తున్నట్లేదు, అవే వెళ్ళిపోతున్నట్టున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎలా ఉన్నదంటే, వీళ్ళు వెళ్తున్నారు, దేవుడు అటువంటి బలాన్ని ఇచ్చాడు. మరి వారిలో వృద్ధులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చంటి పిల్లలు కలిగిన తల్లులు ఉన్నారు, మోసుకుంటాకి అన్ని వయసులు కలిగిన వాళ్ళు ఉన్నారు. యవనస్తులు, బాలురు, కన్యకలు, అలాగే వృద్ధులైన వారు, గర్భిణీ స్త్రీలు. ఆ దారిలో ఎంతమంది పుట్టేశారో, సో అన్ని లక్షల మందిలో. సో ఇంతమందిలో ఒక్కడు కూడా తూలి పడిపోలేదు, ఎవరి కాలుకి రాయి తగలలేదు, ఎవరికి ఏ ముళ్ళు గుచ్చుకునే కాలు వాయలేదు, మరి ఎవరికి చెమటల వాసన రాలేదు. మరి దేవుడు గద్దరక్కల మీద తీసుకెళ్ళినట్టుగాను మరి బలాన్నిచ్చి వాళ్ళని నడిపించాడు అరణ్య త్రోవలో. సో అవన్నీ ఎగురుతున్నట్టుగా ఉన్నాయి. ఈ కీర్తనంతా చదివి చూడండి. దేవుడు వారిని తోటి నడిపించాడు, వారే నడిచారు, వారే వెళ్తున్నారు. కానీ వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నట్టుగా లేదు, అవి వెళ్తున్నట్టు ఉన్నాయి. మరి అటువంటి బలాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభుని బట్టి మనం యాత్రలో ప్రభు వలన బలం నందిన వారమై. చూడండి బాబురా అంకుల్ చూడండి, ఆయన ముసలాగా ఉండి నడవలేకపోతున్నా, అంకుల్ పలానా చోటకి వెళ్ళాలి అనేసరికి అందరిలో ఫస్ట్ ఆయనే. మరి అది వేకుజామైనా ఎప్పుడైనా రెడీగా ఉండి. ఎందుకు ఆ బలం వృద్ధాపం బట్టి అమ్మ నేను రాలేను, నన్ను నీరసంగా ఉంది. సో ఎన్నో సాకులు మనకుంటాయి. అయితే దేవుడు ద్వారా బలం, అది దేవుడు మనసులో బలాన్ని ఇచ్చాడు. మరి ఇశ్రాయేలుకి ఆ విధంగా దేవుడు బలాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి ప్రభుని బట్టి మహాబలం పొంది ప్రభు ఇచ్చే బలాన్ని స్వీకరించి ఆయనను గణపరుస్తూ ఉన్నప్పుడు నీ నోరు దేవుని స్తుతించగలవు. అది దేవునికి చేయబడే అర్పణ, దేవునికి చేయబడే స్తుతియాగం. అది ప్రభువుకు అంగీకారమైంది. అయితే వేరొక అగ్ని కాదు. ఏ ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును తాను అర్పించుకున్నాడో ఆ ఆత్మ ద్వారానే, ఆ నిప్పుల ద్వారానే, ఆ శిలువ దగ్గరనే, ఆ ఆత్మతోనే దేవుని యథార్థంగాను ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయాన్ని నీ ఎదుట ఈ యాత్రలో ఉన్నాము. మీరు మమ్మల్ని నడిపించే దేవుడు కాబట్టి మాకు సహాయపడండి దేవా. ఈ యాత్ర అంతట్లో మాకు తోడండి. మీ వలన బలమునుందే మనుషులుగా ఈ యాత్రను ముగించుటకు సహాయపడండి. అయితే నీ కార్యములను వర్ణించుటకు, నీ క్రియలను ఎరుగుటకు, నిన్ను ఎరిగిన ప్రజలుగా మరి దావీదు మిమ్మల్ని యథార్థంగా ఎలా స్తుతించాడో, ఆరాధించినాడో అట్టి ఆత్మతోనే మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడుతున్నాను. నీకు అంగీకారమైన ఆరాధన అర్పణ మేము తెచ్చినట్లుగా మమ్మల్ని మరొకసారి పరిశుద్ధపరచు. అన్యమైన ప్రతి దాని నుంచి కాపాడు. ఆత్మీయమైన మరణం, అది రెండవ మరణం, అది అగ్నికే తీసుకుపోతాం ప్రభా. మరి పాత నిబంధనలోని వేరొక అగ్ని, వేరొక సుగంధ ద్రవ్యాలు తెచ్చినాళ్ళ ఆ మనుషుడు కొట్టివేయబడి మనుషుల్లో ఉండకుండా, మరి ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధుల్లో ఉండకుండా, నిత్యరాజ్యంలో అన్నడు ఉండకుండా రెండవ మరణం, అది మరణం, నిత్య అగ్ని. కాబట్టి అందులో పడిపోయినంత అపాయం. కాబట్టి అంత భయంకరమైనది ఈ పరిచర్య. కాబట్టి ఈ పరిచర్య విషయంలో మాకు జాగ్రత్త దయచేయండి. ఏ అన్యాగ్ని, ఏ అన్య దూపం ఇక్కడ చేయబడకుండా మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రభా. నీ సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించండి. మా ప్రభువైన యేసుక్రీస్తును దృష్టించే కన్ను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి.